పేదవాడి పక్షాన నిలబడతాం, ప్రజా గొంతుకై నినదిస్తాం. వాయిస్ ఆఫ్ వాయిస్లెస్, తెలుగువారి మనస్సాక్షి సాక్షి టీవీ. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. 2 దశాబ్దాలుగా టాప్ హీరోయిన్గా రాణించిన తమన్నాకు ఇటీవల అవకాశాలు తగ్గాయనే చెప్పాలి. దీనికి వ్యక్తిగత విషయాలు కూడా ఓ కారణం కావచ్చు. మళ్ళీ పూర్వ వైభవాన్ని పొందడం కోసం ప్రయత్నాలు మొదలెట్టారు. అందుకోసం ఎక్సర్సైజులు చేస్తూ స్లిమ్గా తయారవుతున్నారు. ఇటీవల ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన తమన్నా తాను జిమ్ముకు వెళ్లడం ప్రారంభించి చాలా కాలమైందన్నారు. అయితే ఆహారం, పని లేదా వ్యక్తిగత ఇష్టాలు ఏవైనా సరే తన మనసును ఏం చెబుతుందో అదే చేస్తానని చెప్పారు. ఏది బలవంతంగా చేయనని అన్నారు. అలసటగా ఉన్నా, సరిగా నిద్ర లేకపోయినా జిమ్ముకు వెళ్లకుండా విశ్రాంతి తీసుకోవడానికి ప్రాముఖ్యతనిస్తానని చెప్పారు. విరామ సమయాల్లో ఏదైనా ప్రశాంత ప్రదేశానికి వెళ్తానని, అక్కడ అన్నీ మరిచి ధ్యానం చేస్తానని చెప్పారు. ఆలయాలకు వెళ్ళడానికి ఇష్టపడతానన్నారు. అది మనసుకు ప్రశాంతతను ఇవ్వడంతో పాటు మంచి అనుభవాన్నిస్తుంది అన్నారు. ఇటీవల కాశీ ప్రయాణం మర్చిపోలేనన్నారు. కాశీ గొప్ప ఆధ్యాత్మిక నగరమని, తన మనస్సును ఎంతగానో ఆకట్టుకుందన్నారు. తనకు గ్లామరస్ నటిగా ముద్ర వేశారని, అయితే ఆరంభంలో నటిగా కొన్ని కట్టుబాట్లు విధించుకోవడంతో ఛాలెంజ్తో కూడిన శక్తివంతమైన సినిమాలు కోల్పోయాననే భావన కలిగిందన్నారు. అందువల్ల తనకు తానే విధించుకున్న నో కిస్ నిబంధనల్ని పక్కన పెట్టేశానన్నారు. ఆ తర్వాతనే గ్లామరస్ పాత్రల్లో నటించడం మొదలెట్టానని తమన్నా చెప్పారు.